హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు CSR Truck Vlogs. ఈరోజు వచ్చి మళ్ళీ మన బండి అయితే మిర్చి అయితే లోడ్ అయిపోయింది అనమాట. రెగ్యులర్గా ఈ సీజన్ కాబట్టి మిర్చి అయితే వెళ్తున్నాము. అందుకోసం నేను బండి కూడా వెళ్ళట్లేదు అనమాట. నా త్వరలో అయితే బండి దగ్గరికి వెళ్తాను. చాలా మంది కామెంట్ చేశారు ఇప్పుడే, అన్న లారీకి వెళ్ళట్లేదా అనేసి. వెళ్తాను త్వరగా. యశ్వంత్ నేను ఇద్దరం వెళ్ళిపోతున్నాను అనమాట. నా సీజన్ అయితే అయిపోవచ్చింది. ఇంకా ఉంటే ఒక 5-6 రోజులు 10 రోజులు అయితే ఉండొస్తుంది సీజన్ అంతే. మళ్ళీ ఖాళీని అనమాట. మళ్ళీ వెహికల్కి అయితే వెళ్తాను. ఈసారి వెళ్తే 16 అయితే వెళ్దాము. ప్రస్తుతానికి వచ్చేసి ముందర చూడండి, వెహికల్ మొత్తం రైట్ సైడ్కి వాలిపోయింది అనమాట. లోడ్ అంతా ఇట్లా ఉంటే చాలా డేంజరస్. అసలు ఎక్కడ పడిపోతుందో బండి అనేది డ్రైవర్ కూడా చాలా భయంగా ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం రైట్కి అయితే వాలిపోయింది. అంతా వేస్ట్ లోడ్ అనమాట. మొత్తం వచ్చేసి వేస్టేజ్. బండి వచ్చేసి పూర్తిగా రైట్కి అయితే వాలిపోయింది. మేము వచ్చేసి అన్లోడ్ పాయింట్ వచ్చేసి మార్కాపురం అనమాట. మా ఊరు నుంచి జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అన్లోడింగ్ పాయింట్. వెళ్ళేసి నైట్ కల్లా వచ్చేద్దామని ఇద్దరం వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ అయితే బయలుదేరిపోయాము. చూడండి, ముందు పక్క లారీలో మనుషులు ఎలా వెళ్తున్నారు. అసలు ఫుల్గా ఉన్నారు మనుషులు. అది చాలా డేంజరు. అట్లా తోలడం కూడా ఇల్లీగల్ అనమాట. లీగల్ అయితే కాదు. అది ఆర్టీఓ గారు చూసినారంటే భయంకరమైన ఫైన్లు అయితే వేస్తారనమాట. అట్లా వెళ్తే చాలా డేంజర్. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే చాలా వందల మంది ప్రాణ నష్టం అయితే ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఎన్ని తోలడం వచ్చేసి ఇల్లీగల్ అయినా కూడా అట్లే తోలుతున్నారు. ఏం చేస్తాం మరి. మనం వచ్చేసి ఓవర్ హైట్ వచ్చిందనమాట. బండి చాలా హైట్ వచ్చేసింది. రోడ్ కూడా చూపిస్తాను ఎక్కడ నాగినప్పుడు. అక్కడ నాగేసి ఇంకా చాయ్ తాగాలి. చాయ్ తాగేసి ఆరాంగా అయితే బయలుదేరిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 అయిపోయింది అనమాట. టైం ఇప్పుడైతే బయలుదేరిపోయాము. జస్ట్ ఒక 2.5 అవర్స్ అయితే పడుతుంది అనమాట. మొత్తం హైవేలో మాకు. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇంకా. సో ఫ్రెండ్స్ చూడండి, మన యశ్వంత్ అయితే వచ్చేసినాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బయలుదేరిపోయాం అనమాట. ఇద్దరం జాలీగా ఆడుతూ పాడుతూ అయితే వెళ్ళిపోతాము. కడప ఎగ్జిట్లో అయితే ఉన్నాం అనమాట. ఇది బైపాస్ కడపకు. ఈ బైపాస్లోంచి మనం కడప నుంచి హైదరాబాద్ రూట్లో అయితే ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెళ్ళేసిన తర్వాత మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలన్నమాట. అక్కడ నుంచి రైట్కు. ఇంకా అక్కడ నుంచి మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది. కానీ రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. గోతులు అయితే ఏమి ఉండవు. టన్నేజ్ కూడా భారీగా వచ్చింది. దారిలో చూపిస్తాను, బండి చూపించేసి చెప్తాను ఎంత వెయిట్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. వెళ్ళిపోదాం ఇంకా. సో ఫ్రెండ్స్, ఎదురుగా చూడండి, ముందురా ఒక ఆమె ముగ్గురు వెళ్తున్నారనమాట. ట్రిపుల్ రైడింగ్. అసలు ఆమె కింద పడేలాగా ఉందనమాట. ఎలా ఉంది, మోట్లో కూర్చుంది వెనకాల పల్సర్ బైక్. ముగ్గురు లావి అన్నారు కానీ పర్సనాలిటీ వెనకాల ఆమె అయితే చాలా ఇబ్బంది పడుతూ కూర్చుంది. ఈ విషయం అయితే మేము క్యాప్చర్ చేసినాము. చూడండి, అట్లా అంటే చాలా డేంజరు. కొంచెం ఎగిరినా కానీ ఎక్కడ కింద పడతారో ఏమో తెలియదు అనమాట. కొద్దిగా ముందుకెళ్తే చూపిస్తాను. మీరు ఇట్లా ప్రయత్నాలు అయితే అస్సలు చేయకండి. చాలా డేంజరు. అసలు మోట్లో కూర్చొని అనమాట ఆమె. అసలు ఏం పట్టుకోవడానికి కూడా ఏం లేదు, లైట్గా ఉంది. సో గాయ్స్, ఇక్కడైతే ఆపేసాం అనమాట బండి. మనోడు వచ్చేసి వాటర్ బాటిల్ అయితే కొంటున్నాడు అనమాట. వాటర్ బాటిల్ను పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా కూల్ డ్రింక్ అయితే తీసుకోమని చెప్పినాను. చూద్దాం. ఫ్రెండ్స్, జ్యూస్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి జామకాయ జ్యూస్ అనమాట. గువ్వా జ్యూస్ తాకుంటూ జాలీగా వెళ్తున్నాం అనమాట. టెన్షన్ ఏం లేదు మనకు. నిదానంగా వెళ్ళిపోదాము. రోడ్డు చూడండి, మొత్తం సింగిల్ రోడ్. అసలు చాలా చిన్న రోడ్డు. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ముందే హైట్ ఉంది అనమాట. లోడు హైట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకరు అటు ఇటు మిస్టేక్ ఏంటంటే బండి అయితే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వాలిపోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. చూసుకొని నిదానంగా జాగ్రత్త డ్రైవ్ చేసుకోవాలి. రైట్ ఉంది కాబట్టి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ఏముంటుంది అంతే. 60 కిలోమీటర్స్ జాయిగా వెళ్ళిపోతాం. టెన్షన్ ఏం లేదు. జ్యూస్ తాక్కుంటూ జర్నీ అయితే ఎంజాయ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 4:40 అయితే అవుతుంది అనమాట. ఫుల్ తోలి విసుకొచ్చింది అనమాట. ఎందుకంటే బండి హైట్ ఉండడం వల్ల వాలిపోతుంది ఒక సైడ్కు. చాలా జాగ్రత్తగా తోలాలి. మన యశ్వంతుని తోలమంటే ఏమంటున్నా
నేను తోలలేనైనా అంటున్నాడు. ఎక్కువ హైట్ వచ్చింది కదా బండి, హైట్ ఉంటే హైట్ ఉంది బండి. ఎలా దాకా బండి ఒక్కొక్క వాళ్ళు తనేది బండి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. బండి వచ్చేసి ఒక పక్కకు వాలిపోతుంది అనమాట. అందుకోసమని మనోడు కొంచెం స్ట్రగుల్ అవుతాడు బండి తోలేటప్పుడు. ఇంకెంత లేదు, ఒక 30-40 కిలోమీటర్స్ వెళ్తే చూశారు కదా అట్లా ఉంటుంది. బండి సైడ్ దిగితే పడిపోద్ది, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి లోడ్ ఎంత హైట్ వచ్చిందో. మామూలు హైట్ రాలేదు, ఫుల్ హైట్ వచ్చింది అనమాట. టైర్లు చూడండి ఒకసారి. మొత్తం టైర్లు అయితే పూర్తిగా అనకపోయినాయి అనమాట. ఎక్కువ లోడ్ ఉంది కదా. బంపర్ చూడండి పూర్తిగా కిందికి వచ్చేసింది. బ్యాక్ సైడ్ చూడండి ఎంత హైట్ ఉందో. పైన 3 వరుసలు వచ్చినాయి. మనోడు ఏందో తింటున్నాడు, తిండి కాపాడు అనమాట. బొర్రలు మిక్చర్ ఏదో తీసుకున్నాడు. మనం కూడా ఇక్కడ నుంచి బయలుదేరిపోతాము. బొర్రలు మిక్చర్ తీసుకున్నాడు కానీ డబ్బులు తీసుకున్నాడు తీసుకోలేదు. టైం చూడండి ఎగ్జాక్ట్గా 4:51. లెక్క తీసుకున్నా చిల్లరా. మనోనికి 24 గంటలు మిషన్ ఆడుతూనే ఉండాలన్నమాట. కూడా ఇంకా బయలుదేరిపోతాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా 70-80-90 కిలోమీటర్లు ఉంది ఇంకా ఇక్కడ నుంచి మార్కాపురం. నేను 90 కిలోమీటర్లు ఏమో అనుకున్నా. ఇక్కడ మార్కాపురం వచ్చింది, అది దూరం అనమాట. మొత్తం 180 కిలోమీటర్లు ఏమో వస్తుంది మార్కాపురం మన ఊరు నుంచి. గైస్ మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి ఖమ్మం మార్కాపురం ఆంధ్ర అనమాట. ఖమ్మం ఇక్కడ వచ్చేసి ఒక 5 మూటలు అయితే దించమని చెప్పినారు. అందుకోసమని అమ్మాయిలు వచ్చారనమాట. చూడండి సేమ్ కలర్ డ్రెస్లో ఉంటారు అనమాట. ఇక్కడ వీళ్ళు తప్ప ఎవరు పనులు చేసేదానికి ఉండదు, ఏముండదు. అన్లోడ్ చేసుకొని 5 మూటలు ఇంకెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. చూడండి 2 దించారనమాట. వెనకలితే 3 దించుకుంటే 5-6 30 300-320 కేజీలు ఉంటాయి అనమాట. అన్ని కలిపి 5 మూటలు కలిపి దించుకుంటే ఇంకా కొంచెం బరువు తగ్గుతుంది మనకు. వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ పాయింట్ అయితే అన్లోడ్ వేసేసినాము. ఇంకా 2వ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. ఎస్కు బాబు అయితే తోలుతున్నాడు బండి. చిన్న తోలనైనా స్వామి చంపుతాడు అనమాట. దీన్ని ఏదో కారు తోలినట్టు తోలుతాడు. సరిచి స్ట్రైట్ వెళ్తే గుంటూరు వెళ్తుంది అనమాట. దేవరాజు గట్టు గుంటూరు విజయవాడ హైవే అనమాట. ఇది స్ట్రైట్ ఒకటే రోడ్డు. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే గుంటూరుకి వెళ్ళిపోద్ది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది మార్కాపురం అంతే. అక్కడికి వెళ్ళేసి మిగతా బస్తాలు అయితే అన్లోడ్ చేసుకుందాం. మన యశ్వంత్ అయితే బండి అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఎట్లా ఉంది డ్రైవింగ్? బాగుంది. చూసా బాగుందంట. మనోని చెప్తున్నాను అనమాట టిప్స్, మైలేజ్ ఎలా వస్తుంది ఏమనేది. చూడండి స్పీడ్ 55, ఆర్పిఎం చూడండి 1 ఆర్పిఎం అనమాట. 1 ఆర్పిఎం దాటి వెళ్ళకూడదు, ఎక్కువసేపు వెళ్ళకూడదు. మంచి మైలేజ్ రావాలంటే 50 నుంచి 58 వరకు అయితే డ్రైవ్ చేసుకోవాలి. 58 దాటితే ఆర్పిఎం వెలుగుతుంది అనమాట. ఒకసారి తొక్కురేదు ఎక్సలెంట్ తొక్కు. 60 దాటు, కొద్దిగా దాటు 60 చూడు. 61 అట్లా దాటితే మటుకు ఇంకొక ఆర్పిఎం వస్తుంది. ఇప్పుడు ఎక్సలెంట్ తగ్గి ఎక్సలెటర్ పూర్తి విడిచి పూర్తి డౌన్ ఉంది కాబట్టి వెళ్తుంది అనమాట. 58 స్పీడ్లో అయితే 2 ఆర్పిఎం 1 ఆర్పిఎం మాత్రమే వస్తుంది అనమాట. 1.5 ఆర్పిఎం అయితే రాకూడదు. అప్పుడే మంచి మైలేజ్ వస్తుంది అనమాట బండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఇంకా మార్కాపురం అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇక్కడ వచ్చేసి అన్లోడ్ అయితే చేస్తున్నారు మన బండి. చూడండి యశ్వంత్ వచ్చేసి ఇది వచ్చేసి జెంట్స్ టాయిలెట్ అనమాట. ఇది వచ్చేసి లేడీస్ టాయిలెట్. లోపలికి వెళ్ళాడు, చూపిస్తాను. ఓరే ఓరా రారానైనా బిర్నా. చూడండి మనోడు లేడీస్ టాయిలెట్లోకి వెళ్ళాడు. చూడండి మనోడు లేడీస్ టాయిలెట్లోకి వెళ్ళాడు. ఏం చేద్దాం మరి, ఆపుకోలేక వెళ్ళాడు అనమాట. ఆ పక్క జెంట్స్ ఉన్నా కానీ లేడీస్ దాంట్లోకి వెళ్ళాడు. సో ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మన యశ్వంత్ వచ్చేసి పాటకు ఫిదా అనమాట. లవ్ ఫెయిల్యూర్ పాట వింటున్నాడు మనోడు. చూడండి ఒకసారి కామెంట్ చేయండి. ఈ
ఈ పాట పెడుతుంటే సౌండ్ ఎక్కువ పెడితే తలకాయ తింటున్నాడు అనమాట నాది. చూడాలి మరి ఈ పాటలో ఏముందో మరి. చాలా సిన్సియర్గా లవ్ చేశాడు అనమాట ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి వచ్చేసి హ్యాండ్ లెగ్ ఇచ్చేసి మనోనికి లెగ్గు కాలతో అయితే తన్నేసింది మనోడిని. చాలా బాధపడ్డాడు అనమాట. 1 month వరకు అసలు భోజనమే చేయలేదు మనోడు. కానీ ఈ మధ్య కోలుకొని ఇలా బాగా బాగున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. కొంచెం ఫీల్ గా వాడు. పాట చేస్తాం సార్, ఫీల్ ఏం వాడాలి. సో గైస్ మొత్తం మనకి కిరాయి చూసుకున్నట్లయితే మొత్తం వచ్చేసి 360 కిలోమీటర్లు వస్తుంది అనమాట అప్ అండ్ డౌన్. 360 కిలోమీటర్లు కానీ మాకు కిరాయి వచ్చేసి 9,000 అనమాట. ఈ కిరాయి ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి. అలాగే ఆ కిరాయి అన్లోడ్ అయిపోయిన వెంటనే ఇంకొక మా బండి యాక్సిడెంట్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆ మిర్చి ఎత్తుకొని మళ్ళీ ఖమ్మం వెళ్ళేసి అన్లోడ్ చేసి వచ్చామన్నమాట. అందుకే మళ్ళీ సాయంత్రం అయిపోయింది అనమాట. ఆ కిరాయి చూసుకున్నట్లయితే అక్కడ నుంచి ఒక 14,000 అయితే ఇచ్చారు మాకు. అక్కడ నుంచి 250 కిలోమీటర్లు ఖమ్మం అయితే ఉందన్నమాట. హెవీ టైమింగ్ ఉండడం వల్ల మాకు 13,000 కిరాయి ఇచ్చారు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి.